పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో జరిగిన చర్చలు అందరికీ తెలుసు. చివరి నిమిషం వరకు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఆర్ఆర్ గురించి ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయారు. చివర్లో దేవి ఇచ్చిన ఆర్ఆర్ నచ్చలేదు అని తమన్, అజనీష్, శ్యామ్, సిఎస్ వంటి వాళ్ళని రంగంలోకి దించారు. ఇక ఈ ముగ్గురు కలిసి పుష్ప 2 పనులు చూసుకున్నారట. ఈ విషయాన్ని తమన్ బయట పెట్టేశారు. మేం ముగ్గురం వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాం, అందులో చర్చించుకుంటాం. 15 రోజుల్లో మొత్తం సినిమా కంప్లీట్ చేసి ఇవ్వమని అన్నారు. కానీ అలా కుదరదు అని కేవలం ఫస్ట్ హాఫ్ వరకు చేసిచ్చాను. నా వర్క్ హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కి నచ్చింది అంటూ తమన్ చెప్పుకొచ్చారు. కానీ చివరికి తమన్ ఆటలో అరటిపండు అయ్యాడు. తమన్ చేసిన పనిని పక్కన పెట్టారు. తమన్ ఇచ్చిన ఆర్ఆర్ ను వాడుకోలేదు. అజనీష్ ఇచ్చిన అవుట్పుట్ ను కూడా పక్కన పెట్టేశారు. ఈ మేరకు లీకులు బాగానే వచ్చాయి. అసలు పుష్ప 2 ఆర్ఆర్ వర్క్స్ ఏం చేశారు అన్నది టైటిల్ క్రెడిట్స్ లో తెలుస్తుంది కదా అని అంతా ఎదురు చూశారు. టైటిల్స్ లో శ్యామ్, సిఎస్, దేవిశ్రీ ప్రసాద్ పేర్లు వచ్చాయి. అంటే ఇద్దరు సినిమాకి ఆర్ఆర్ ఇచ్చారు అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు శ్యామ్, సిఎస్ మీడియాతో పంచుకున్న విషయాలు షాకింగ్ గా ఉన్నాయి. పుష్ప 2 పూర్తి చిత్రానికి తానే ఆర్ఆర్ ఇచ్చాను అన్నాడు. ఇప్పుడున్న దాంట్లో 90% తాను కొట్టిందే అని నేషనల్ మీడియాతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. అయితే దేవిశ్రీ ప్రసాద్ సినిమానే కానీ మేకర్స్ ఇది అనుకున్న టైంలో పూర్తి చేయాలని అనుకున్నారు. అందుకు నన్ను ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకున్నారు. నేను మామూలుగానే సినిమా లవర్ని, ఆడియన్స్ కోణంలో నుంచి ఆర్ఆర్ ఇవ్వాలని అనుకున్నాను. పుష్ప 2లో భాగం అవ్వడం నాకెంతో సంతోషం ఇచ్చింది అన్నారు. 90% శ్యామ్, సిఎస్ ఆర్ఆర్ ఉంటే ఇక దేవిశ్రీ ప్రసాద్ చేసిందేంటి అని అంతా అనుకుంటున్నారు. ఈవెంట్ లో సుకుమార్, రాజమౌళి, బన్నీ చెప్పింది తప్పు అన్నట్టా అని అంతా చర్చించుకుంటున్నారు. ఇంట్రో, క్లైమాక్స్ అంటూ ఇలా ప్రతి సీన్ గురించి చెబుతూ బన్నీ, సుక్కు, జక్కన్న, దేవిని పొగిడిన విషయం తెలిసిందే. మరి ఈ కాంట్రవర్సీలో క్లారిటీ ఎప్పుడొస్తుంది, ఏ పోర్షన్ కి ఎవరు కొట్టారు అన్నది ఎప్పుడు తెలుస్తుందో చూడాలి మరి.